హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంతకీ నేను చెప్పిన డైట్ ఎవరైనా స్టార్ట్ చేశారా? నాకైతే ఎవరు కామెంట్ పెట్టలేదు స్టార్ట్ చేసామని చెప్పి. ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే కామెంట్ పెట్టండి, స్టార్ట్ చేసామనైనా. నేనైతే స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి అని చెప్పాను కదా వీడియోలో. చేశాను, కానీ ఒక 1 డే బాగానే చేశాను. సెకండ్ డే కొంచెం స్వీట్ తినేసాను. అంటే ఖర్జూరం ఉంటే స్వీట్ తినకపోదునేమో, కానీ లేదు, తినేసాను. కానీ అది కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా. కాకపోతే మనం డైట్ ఒక్కసారి హ్యాబిట్స్ అన్నీ కట్ చేసుకుని మళ్ళీ డైట్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అడ్జస్ట్ అవ్వడానికి 1 వీక్ అన్నా పట్టొచ్చు. అలా ఒక్కొక్కటి ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాం. పర్టికులర్ కంప్లీట్ మనం అనుకున్న డైట్లోకి రావడానికి కొంచెం టైం పట్టినా నెగ్లెక్ట్ చేయకుండా అలా 1 వీక్ ట్రై చేసిన తర్వాత మనం 1 వీక్ అలాగా మనం సెటిల్ అవుతాం. ఇంకా అప్పటి నుంచి బాగానే చేస్తాం అనమాట. నేనైతే ఆ ప్రాసెస్లో ఉన్నానన్నమాట. ఎవరైనా డైట్ అయితే స్టార్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనకి డైట్కి రిలేటెడ్గానే మనం ఓట్స్ కూడా తినొచ్చు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇందులో ఈ వీడియోలో మనం ఓట్స్ తినొచ్చు కదా అని చెప్పి నార్మల్గా ఎలా అంటే అలా తినేలో మనకి టేస్ట్ కూడా కావాలి కదా. అందుకని చెప్పి ఈ వీడియోలో ఓట్స్ మసాలా ఇడ్లీ, ఓట్స్ మసాలా దోశ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మనం ఓట్స్ మసాలా ఇడ్లీ అలాగే మసాలా దోశ అనుకున్నాం కదా, దాని గురించి అని చెప్పి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమని ఒక కడాయి పెట్టుకుని మనం ఒక 10 నుంచి 15 వరకు మీ స్పైసీనెస్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఒక 4 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 3 స్పూన్లు మినప్పప్పు. మీ దగ్గర పొట్టుదున్న వేసుకోవచ్చు, లేదంటే సాయి మినపప్పు వైట్ కలర్లో ఉంది అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే మేము పొట్టు మినపప్పు యూస్ చేస్తాం మంచిదని చెప్పి, కాబట్టి అది ఉంది కాబట్టి అది వేస్తున్నాను. మీ దగ్గర సాయి మినపప్పు వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుందన్నమాట. ఇది ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, 5-6 రెమ్మల కరివేపాకు, ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని దానికి సరిపడా ఉప్పు వేసుకుని ఫైన్గా పౌడర్లా మనం మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, ఈ పౌడర్ మనకి ఈ ప్రిపరేషన్లోనే కాకుండా నార్మల్ ఇడ్లీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని మనకి ఇప్పుడు ఓట్స్ ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం అని చెప్పి మనం డ్రై రోస్ట్ ఓట్స్ని ఫస్ట్ ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పెట్టుకున్న పొడి 1 కప్పు, ఒక పావు కప్పు 1/4 కప్పు బొంబాయి రవ్వ, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం ఇది ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కదా, కాబట్టి కొంచెం బేకింగ్ సోడా, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి పెరుగు మిక్స్ చేసినా సరే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదు, సరిపోదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు ఓట్స్ పౌడర్ ఉంటే 1/4 కప్పు మనకి బొంబాయి రవ్వ ఉందన్నమాట. మొత్తం బొంబాయి రవ్వ లేకుండా వేస్తే ఇడ్లీ సరిగా రాదనమాట, అందుకని కొంచెం వేసుకోవాలి. అయితే క్వాంటిటీ ఎక్కువ వేసుకోకూడదు. బొంబాయి రవ్వ మనం హెల్త్ వైజ్ చేసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. మనకి ఇలా ఇడ్లీ పిండిలా ఈవెన్గా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో అడుగున కొంచెం వాటర్ పోసుకుని ఇడ్లీ ఎలా వేసుకుంటాం మనం, కొంచెం రేకు తడుపుకొని అందులో ఇడ్లీలాగే వేసేసుకోవాలి. మనం మూత పెట్టుకున్నాక ఆవిరి రావడం స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇడ్లీస్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఎంత ఈవెన్గా, చాలా అయితే మనకు వైట్గా అయితే ఉండవు ఇడ్లీస్, ఈవెన్గా ఇలా కుక్ అయిపోయినాయి ఇడ్లీస్. ఇప్పుడు దీన్ని మనం మసాలా ఇడ్లీగా కన్వర్ట్ చేసుకోవాలి కదా, అందుకు 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్నవి వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు,
అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఈవెన్గా కుక్ అయ్యే వరకు, సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇలా ఈవెన్గా కుక్ అయిన తర్వాత మనకి ఆల్రెడీ పౌడర్లో సాల్ట్ ఉంది, అలాగే ఇడ్లీలో కూడా సాల్ట్ ఉంది కదా, కాబట్టి నేను సాల్ట్ వేయలేదు. మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకుని కలుపుకోవాలి. మనం ఆ మసాలా పౌడర్ వేసేసరికి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసుకుని ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా ఈవెన్గా మొత్తం పేస్ట్లా కలిసేలా కలుపుకోండి. 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మనకి. ఇలా ఉడికించుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఇడ్లీస్ ఉన్నాయి కదా, ఆ ఇడ్లీస్ తీసుకొచ్చి ఇందులో వేసుకుని మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా ఈవెన్గా ఇడ్లీస్కి పట్టేలా కలుపుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనం ఓట్స్ ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ కూడా అనమాట. ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ మిక్స్ కోసం నేను ఆల్రెడీ ఇడ్లీ వేసాను కదా, ఆ పిండి మిగిలిపోయిందనమాట. అయితే ఇది ఇలా వేసేస్తే దోశ రాదు కాబట్టి 1 స్పూన్ గోధుమ పిండి వేసి కొంచెం వాటర్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని దోశ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను దోశ వేసుకున్నాను దీన్ని. మీరు నార్మల్గా ఓన్లీ దోశ ప్రిపేర్ చేసుకుంటున్నారనుకోండి, అప్పుడు ఎలా కలుపుకోవాలంటే మనం సేమ్ ఇడ్లీ పిండి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సేమ్ అంత ప్రాసెస్ సేమ్. అందులో బొంబాయి రవ్వ 1/2 కప్పు వేసాం కదా, 1 కప్పు ఓట్స్ పౌడర్కి బొంబాయి రవ్వ 1/2 కప్పు వేసాం కదా, సో ఇంకొక 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకుని కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్ దోశ మిక్స్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఓట్స్ దోశ మిక్స్ మీకు అర్థమైంది కదా. నేనైతే ఇక్కడ మనం ఇడ్లీ వేసిన తర్వాత మిగిలింది చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కదా, కాబట్టి నేను 1 స్పూన్ గోధుమ పిండే వేసాను. మామూలుగా అయితే ఫస్ట్ సేమ్ ఇడ్లీ పిండి ఎలా కలిపారో అలాగే కలిపి మనం బొంబాయి రవ్వ వేసుకున్న క్వాంటిటీలోనే గోధుమ పిండి కూడా వేసుకోవాలి. నేను ఇలా దోశ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పౌడర్ ఉంది కదా, ఫస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. పలుచగా వేసుకుంటే ఒకవైపే ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఇందులో మీకు కావాలంటే పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు ఇక్కడ. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అనమాట. మిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది, వేసుకోవచ్చు. నేనైతే ఈ పౌడర్ ఒకటే వేసాను. ఒకవైపే ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే మన ఇన్స్టెంట్ ఓట్స్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్